మనకి 350 సీసీ బైక్స్ అంటే వెంటనే గుర్తొచ్చేది రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350. కానీ ఇప్పుడు హోండా కంపెనీ కూడా ఈ సెగ్మెంట్లోకి ఎంటర్ అయింది. ఆ బైక్ పేరే హోండా హైనెస్. సో ఈరోజు మనం ఈ వీడియోలో హోండా బైక్లో ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయి, పర్ఫార్మెన్స్ మరియు రైడ్ అండ్ హ్యాండ్లింగ్ ఎలా ఉందో తెలుసుకోబోతున్నాం. బట్ అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే అందరికీ హాయ్, దిస్ ఈజ్ వైభవ్, వెల్కమ్ టు వైభవ్స్ వ్యూ. ఇంకా మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ కాకుంటే వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ సీ హోండా హైనెస్ 350. హైనెస్లో 348.36 సీసీ సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఫ్యూయల్ ఇంజెక్టెడ్ ఇంజన్ ఉంది. ఇది 21 హెచ్పి పవర్ని 30 న్యూటన్ మీటర్ టార్క్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజన్ పర్ఫార్మెన్స్ గురించి చెప్పే ముందు దీని రిఫైన్మెంట్ అండ్ ఎన్విహెచ్ లెవెల్స్ గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిందే. 350 సీసీ బైక్ అయినా ఇంజన్లో ఎక్కడ వైబ్రేషన్స్ అనేవి లేవు. ఈ బైక్ని టెస్ట్ రైడ్ చేసేటప్పుడు చాలాసార్లు 100 కిలోమీటర్ స్పీడ్ మార్క్ని క్రాస్ చేశాను. అప్పుడు కూడా ఇంజన్ చాలా రిఫైన్డ్ అండ్ స్మూత్గా ఉంది. వైబ్రేషన్స్ని ఎలిమినేట్ చేయడం కోసం దీంట్లో కౌంటర్ బ్యాలెన్స్ టెక్నాలజీని యూస్ చేశారు. టాలర్ గేర్ రేషియో ఉండడం వల్ల ఇన్ గేర్ యాక్సిలరేషన్ అంత ఎగ్జైటింగ్గా అనిపించదు. సెకండ్ గేర్ నుండి ఫోర్త్ గేర్ వరకు ఇంజన్ పుల్ బాగుంది. ఈ బైక్ ఫోర్త్ గేర్లోనే ఈజీగా 100 కిలోమీటర్ స్పీడ్ని అందుకుంటుంది. ఫిఫ్త్ గేర్ అనేది జస్ట్ క్రూజింగ్ స్పీడ్లో వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ఇందాక చెప్పినట్టు టాలర్ గేర్ రేషియో ఉండడం వల్ల హై గేర్స్, దట్ ఈస్ ఫిఫ్త్ ఆర్ ఫోర్త్ గేర్లో ఎప్పుడైనా స్పీడ్ తగ్గినప్పుడు మళ్ళీ పికప్ అందుకోవడానికి ఖచ్చితంగా గేర్ డౌన్ చేయాల్సిందే. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ బైక్ ఇంజన్ నుండి పవర్ సరిగ్గా ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే దానికి తగ్గట్టు కరెక్ట్ గేర్ షిఫ్టింగ్ చేయాలి. హైనెస్ హై స్పీడ్ స్టెబిలిటీ బాగుంది. నాకున్న కండిషన్స్లో ఈ బైక్ మీద 120 కిలోమీటర్ స్పీడ్ వరకు వెళ్ళాను. ఈ బైక్ని 95 to 110 కిలోమీటర్స్ క్రూజింగ్ స్పీడ్తో ఎఫర్ట్లెస్గా రైడ్ చేయొచ్చు. హోండా హైనెస్లో స్లిప్పర్ క్లచ్ ఉండడం వల్ల గేర్ షిఫ్టింగ్ స్మూత్ అండ్ లైట్గా ఉంది. దీంట్లో 5 స్పీడ్ గేర్ బాక్స్ ఉంది. గేర్ షిఫ్టింగ్ 1 డౌన్ షిఫ్ట్, మిగతా 4 అప్ షిఫ్ట్. 2 పీస్ దట్ ఈస్ హీల్ అండ్ టో గేర్ లివర్ ప్రొవైడ్ చేశారు. కానీ హీల్ మరియు టోతో దీన్ని ఆపరేట్ చేయలేం, ఎందుకంటే గ్యాప్ చాలా ఎక్కువగా ఉంది. ఈ బైక్ని కమ్యూటర్ బైక్ లాగా చాలా ఈజీగా టర్న్ చేయొచ్చు. రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ మరియు మిటియోర్తో కంపేర్ చేస్తే హోండా హైనెస్ వెయిట్ 10 kgs తక్కువ. దీని వెయిట్ 181 kgs. లో స్పీడ్స్, టైట్ ట్రాఫిక్ కండిషన్స్లో కూడా బైక్ హెవీగా అనిపించదు. రాయల్ ఎన్ఫీల్డ్ 350 వచ్చేసరికి క్రూజర్ బైక్. హోండా హైనెస్ 350 రెట్రో లుకింగ్ రోడ్స్టర్. సో దానికి తగ్గట్టే న్యూట్రల్ ఫుట్ పెక్స్, అలాగే వైడ్ హ్యాండిల్ బార్తో అప్రైట్ సీటింగ్ స్టాండ్స్ ఉంటుంది. ఈ బైక్ సీట్ హైట్ విషయానికి వస్తే 800 mm. సో నాలాగా భారీ హైట్ ఉండే వాళ్ళకి కొంచెం ఇబ్బందే. ఇంకా సింగిల్ పీస్ సీట్ ప్రొవైడ్ చేశారు. సీట్ కుషనింగ్ అండ్ కంఫర్ట్ బాగుంది. లాంగ్ రైడ్స్లో ఎలా ఉంటుందో చూడాలి. సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్లో టెలిస్కోపిక్, రేర్లో ట్విన్ హైడ్రాలిక్ సస్పెన్షన్ ఇచ్చారు. సస్పెన్షన్ ట్యూనింగ్ సాఫ్టర్ సైడ్ ఉంది. బైక్ని గుంతల్లో, మట్టి రోడ్స్లో రైడ్ చేసినప్పుడు నాకు ఎక్కడా డిస్కంఫర్ట్ అనిపించలేదు. హోండా హైనెస్ గ్రౌండ్ క్లియరెన్స్ 166 mm. ఫ్రంట్లో 100/90 19 inches, రేర్లో 130/70 18 inches ట్యూబ్లెస్ MRF టైర్స్ ఇచ్చారు. ఇంకా ఫ్రంట్లో 310 mm డిస్క్ బ్రేక్, రేర్లో 240 mm డిస్క్ బ్రేక్ విత్ డ్యూయల్ ఛానల్ ABS ప్రొవైడ్ చేశారు. బ్రేకింగ్ రెస్పాన్స్, ఫీడ్బ్యాక్ బాగుంది. హై స్పీడ్స్లో సడన్గా బ్రేక్స్ అప్లై చేసినప్పుడు కూడా బైక్ స్టేబుల్గా ఉంది. హోండా హైనెస్ డిజైన్ పాత హోండా CB 350 ఆధారంగా డిజైన్ చేశారు. ఫ్రంట్లో సర్క్యులర్ షేప్డ్ LED హెడ్ ల్యాంప్స్ విత్ LED DRLs ప్రొవైడ్ చేశారు. టర్న్ ఇండికేటర్స్ కూడా సర్క్యులర్ షేపుల్లో ఇచ్చారు. ఇంకా టర్న్ ఇండికేటర్స్ మరియు టెయిల్ ల్యాంప్ని కూడా LEDలో ఇచ్చారు. LED DRLs మరియు టర్న్ ఇండికేటర్స్ ఎప్పుడు డిఫాల్ట్గా ఆన్లోనే ఉంటాయి. ఈ బైక్లో క్రోమ్ని ఎఫెక్టివ్గా యూజ్ చేశారు. ఫ్రంట్ అండ్ రేర్ ఫెండర్స్, సైలెన్సర్, సైడ్ మిర్రర్స్ మరియు ఫ్యూయల్ ట్యాంక్ లిడ్ని క్రోమ్లో ప్రొవైడ్ చేశారు. ఫ్యూయల్ ట్యాంక్ డిజైన్ చాలా సింపుల్ అండ్ క్లీన్గా ఉంది. ఈ బైక్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 15 లీటర్స్. సైడ్ బాడీ ప్యానెల్స్ మీద హైనెస్ CB 350 బ్యాడ్జింగ్ని ఇచ్చారు.
ఫీచర్స్ విషయానికి వస్తే దీంట్లో సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఇచ్చారు. స్పీడోమీటర్ అనలాగ్లో ఇచ్చారు. టాకోమీటర్ ఇవ్వలేదు. స్పీడోమీటర్లో స్మాల్ డిజిటల్ స్క్రీన్ ఇచ్చారు. ఇది ట్రిప్ మీటర్, డిస్టెన్స్ టు ఎంటీ, బ్యాటరీ వోల్ట్ మీటర్, ఫ్యూయల్ లెవెల్, గేర్ షిఫ్ట్ ఇండికేటర్ని చూపిస్తుంది. ఇంకా రైట్ సైడ్ మీద ఉన్న స్క్రీన్ ట్రాక్షన్ కంట్రోల్, ఆన్ అండ్ ఆఫ్ ఇండికేషన్, న్యూట్రల్, ఎకనమీ మోడ్ని చూపిస్తుంది. డీలక్స్ ప్రో వేరియంట్లో హోండా స్మార్ట్ ఫోన్ వాయిస్ కంట్రోల్ సిస్టమ్ ఉంది. హోండా రోడ్ సింక్ యాప్ ద్వారా మన మొబైల్ని బ్లూటూత్ సహాయంతో పేర్ చేసుకోవచ్చు. దీని ద్వారా నావిగేషన్, ఫోన్ కాల్స్, మెసేజెస్, మ్యూజిక్ని హ్యాండిల్ బార్ లెఫ్ట్ సైడ్ మీద బటన్స్ ద్వారా ఆపరేట్ చేయొచ్చు. కాకపోతే దీనికోసం సపరేట్ హెల్మెట్ హెడ్సెట్ని కొనాల్సి ఉంటుంది. వీటితో పాటు హోండా కంపెనీ ఈ బైక్లో ఇంజన్ కిల్ స్విచ్, హజార్డ్ స్విచ్ మరియు సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ ఫీచర్స్ని ఆఫర్ చేస్తోంది. ఈ బైక్లో హార్న్ స్విచ్ ప్లేస్మెంట్ రాంగ్గా ఇచ్చారు. సాధారణంగా టర్న్ ఇండికేటర్ స్విచ్ పైన, హార్న్ స్విచ్ కింద ఉంటుంది. కానీ దీంట్లో రివర్స్లో ఇచ్చారు. హోండా కంపెనీ ఈ బైక్ డిజైన్, పర్ఫార్మెన్స్, ఫీచర్స్తో పాటు ఎగ్జాస్ట్ నోట్ మీద కూడా అంతే ఎఫర్ట్ పెట్టామని చెబుతున్నారు. మరి ఈ బైక్ ఎగ్జాస్ట్ నోట్ ఎలా ఉందో ఒక్కసారి వినండి. హోండా హైనస్ మనకి 2 వేరియంట్స్లో అందుబాటులో ఉంటుంది. దట్ ఈస్ డీలక్స్ ప్రో అండ్ డీలక్స్. డీలక్స్ ప్రోలో డ్యూయల్ టోన్ కలర్స్, డ్యూయల్ హారన్, అలాగే హోండా స్మార్ట్ ఫోన్ వాయిస్ కంట్రోల్ సిస్టమ్ ఉంటుంది. అదే మనకి ఇప్పుడు మీరు చూస్తున్న డీలక్స్లో అయితే సింగిల్ టోన్ కలర్, అలాగే సింగిల్ హారన్ ఇస్తున్నారు. ఇవి తప్ప మిగతాటి 2 వేరియంట్స్లో కూడా సేమ్గా ఉంటాయి. హోండా హైనస్ ఎక్స్ షోరూమ్ ప్రైజెస్ ఇలా ఉన్నాయి. డీలక్స్ వేరియంట్ 1,85,000, డీలక్స్ ప్రో వేరియంట్ 1,90,000. అండ్ ఈ బైక్ ఎగ్జాక్ట్ మైలేజ్ ఇంకా తెలియాల్సి ఉంది. లీటర్కి 35 to 40 కిలోమీటర్స్ వరకు మనం మైలేజ్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. హోండా కంపెనీ ఈ బైక్ని కేవలం ప్రీమియం షోరూమ్స్, దట్ ఈస్ బిగ్ వింగ్లో మాత్రమే సేల్ చేస్తోంది. ప్రస్తుతానికి ఈ షోరూమ్స్ సంఖ్య లిమిటెడ్గా ఉంది. సో రాబోయే రోజుల్లో హోండా కంపెనీ ఈ షోరూమ్స్ అవుట్లెట్స్ని మరిన్ని ఓపెన్ చేస్తామని చెప్తున్నారు. మామూలుగా హైనెస్ అనే పదాన్ని ఎక్కడ యూస్ చేస్తామంటే యువరాజుల్ని కానీ లేదా యువరాణుల్ని సంబోధించడానికి వాడుతుంటాం. మరి ఈ 350cc సెగ్మెంట్లో హోండా హైనెస్ కొత్త యువరాజా అంటే ఇప్పుడే చెప్పలేం. ఎందుకంటే ఈ బైక్కి కాంపిటీషన్ కూడా అలాగే ఉంది. మరి మీరు ఈ బైక్ గురించి ఏమనుకుంటున్నారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. అతి త్వరలోనే మరొక వీడియోతో కలుస్తాను. అంటిల్ దెన్, దిస్ ఈజ్ వైభవ్ సైనింగ్ ఆఫ్. బై బై. Thank you.